ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వెళ్ళి ఇంకో సంస్థ అవసరం ఉంది, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి రకంగా రిక్వెస్ట్ చేసి సంస్థకు కావాల్సిన ఫైనాన్స్ ని మొబిలైజ్ చేసేటువంటి విషయంలో అలా ఒక ఆర్గనైజేషన్ కోసము ఎన్నైతే అవసరాలు ఉంటాయో అన్ని అవసరాలను ఒక ప్రొఫెసర్ గా ఉంటూ ఒక విద్యార్థి పరిషత్తులో తనదైన ఒక సక్రియమైన భూమికను పోషించడంలో ఒక క్రియాశీలకమైన భూమికను రమణారెడ్డి గారు పోషించారు. ఈరోజు రమణారెడ్డి గారి యొక్క పేరు ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈరోజు విద్యార్థి పరిషత్ సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. తిరుపతి అనేసరికి డాక్టర్ వెంకటరమణారెడ్డి గారి యొక్క ఇది అకాడమిక్ విషయం వచ్చేసరికి సార్ ఒక సాధారణమైన కుటుంబంలో ఒక గ్రామం లోపల పుట్టి ఏర్పేడు వ్యాసాశ్రమం లోపల చదువుకొని ఓరియంటల్ లాంగ్వేజెస్ లోపల ఎక్స్పర్ట్ అయ్యి ఆ తర్వాత ఈరోజు ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోపల ఒక ప్రొఫెసర్ గా సారు ఎదిగినటువంటి ఒక తీరు బహుశా ఇక్కడ మీరందరూ కూడా సారు ఇచ్చినటువంటి ఒక బుక్లెట్ లో మనం అందరూ కూడా చూడొచ్చు. రెగ్యులర్ గా సార్ను కలవడానికి ఈరోజు డిపార్ట్మెంట్కి వెళ్ళేది, సార్ దగ్గర ఉండేటువంటి రీసెర్చ్ వరకు ఆ యొక్క తాళపత్ర గ్రంథాలు ఆ యొక్క లైబ్రరీని డెవలప్ చేసినటువంటి ఒక తీరు, అనేక మందిని ఆ యొక్క డిపార్ట్మెంట్ తోటి అసోసియేట్ చేసినటువంటి ఒక తీరు, టిటిడితో లింకప్ చేసేటువంటి ఒక విషయం కావచ్చు. అనేక మంది ప్రముఖులు ఢిల్లీ నుంచి మొదలుకొని అనేక మంది ఈరోజు శివానంద మూర్తి గారు కావచ్చు, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, అనేక మందిని ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి లింకప్ చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చేసి దాని యొక్క ఫర్దర్ డెవలప్మెంట్ కోసము రమణారెడ్డి సార్ చేసినటువంటి ఎఫర్ట్స్ అవుతున్నాయో దాదాపుగా ఎవ్రీ మినిట్ ఎవ్రీ స్టెప్ ఐ నో దట్. ఈరోజు అకాడమిక్ అనేక మంది ఈరోజు రీసెర్చ్ స్కాలర్స్ కి కావాల్సినటువంటి అకాడమిక్ ఇన్పుట్స్ ఇవ్వడంలో చాలా ట్రబుల్ గా ఫీల్ అవుతుంటారు చాలా మంది ప్రొఫెసర్స్. చాలా అని చెప్పండి కానీ ఈరోజు ఒక రీసెర్చ్ వర్క్ చేయించడం అనేటువంటి కదా దీంట్లో లోపల రమణారెడ్డి సార్ దగ్గర చదువుకున్నట్టుగా పిహెచ్డి స్టూడెంట్స్ వాళ్ళు కనుక రెగ్యులర్ గా వచ్చేస్తే అతి షార్ట్ పీరియడ్ లో సార్ దగ్గర రీసెర్చ్ వర్క్ కంప్లీట్ చేసుకొని అవసరమైనటువంటి మేరకి ఆ రకమైన చక్కటి ఇన్పుట్స్ ఆ రకంగా తీసుకుని ఒక చక్కటి స్కాలర్స్ గా ఈరోజు బయట ఉండడము అనేక మంది ఆ రకంగా సార్ దగ్గర స్టూడెంట్స్ కి ఈరోజు బయటకు వచ్చారు. అనేక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశారు. రామాయణం విషయం వచ్చిన, మహాభారతం విషయం వచ్చిన, ఏన్షియంట్ స్క్రిప్ట్స్ కి సంబంధించిన విషయం వచ్చిన ఏది తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో చాలా న్యాచురల్ గా చాలా సింపుల్ గా లక్ష్మణ్ ఈరోజు మేము ఈ కాన్ఫరెన్స్ ను డిజైన్ చేసాము, ఒక పేపర్ తయారైపోయింది, ఈయన గెస్ట్ వస్తున్నాడు ఆయన గెస్ట్ వస్తున్నాడు, ఈయన సపోర్ట్ చేస్తున్నాడు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఎంత ఈజీగా సారు చెప్పేదంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది, ఆనందం కూడా వేసేది. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఆ రకమైన ఒక ఇనిషియేషన్ తీసుకొని ఆ ఇనిషియేషన్ కారణంగా ఒక చక్కటి యాక్టివిటీ ఈరోజు చాలా అకాడమిక్ యాక్టివిటీస్ చాలా యాక్టివిటీస్ నేను కూడా చూశాను. కానీ ఈ యొక్క ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఈ యొక్క తాళపత్ర గ్రంథాలు లేకపోతే మన దగ్గర దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను లోతులకు వెళ్ళి వాటిని ఈరోజు బయటికి తీసుకొని రావడంలో సారు చేసినటువంటి విశేషమైనటువంటి ప్రయత్నాలు నేను దగ్గర నుంచి నేను చూశాను. డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ వచ్చింది, నేషనల్ మ్యాన్స్క్రిప్ట్స్ మిషన్ ఎన్ఎంఎం సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో సార్ యొక్క యాక్టివిజం నేను చూశాను. నిజంగా అకాడమిక్ కూడా సారు ఆ రకమైనటువంటి గ్రాఫ్ కనుక చూసినట్లయితే ఒక చాలా చక్కటి గ్రాఫ్ కనిపిస్తుంది. మూడవది కుటుంబం. ఈరోజు ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇక్కడికి వచ్చిన తర్వాత సార్తో ఇంటికి వెళ్ళి రావడం అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి యాక్టివిటీ. కానీ నెమ్మదిగా ఇంటికి వెళ్ళడం అనేటువంటిది కేవలం ఇంట్లో ఒక కార్యకర్తగా కాకుండా ఆ ఇంట్లో ఒక సభ్యుడిగా బహుశా నేను సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నంతగా ఈరోజు మా ఇంటి తర్వాత అంతగా సార్ వాళ్ళ ఇంట్లో నేను రకంగా అసోసియేట్ అయ్యాను అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీగా లాంగ్ టైం నేను పనిచేయడంలో మొదటగా నేను ఇక్కడికి తిరుపతికి రావడం కారణంగా ఎక్కువ సమయము ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొనసాగడంలో బేస్ ఏదైతుందో స్టార్టింగ్ పీరియడ్ ఏదైతుందో ఆ యొక్క పీరియడ్ నేను ఇక్కడ రమణారెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో ముందర నాకు జాన్సన్ గా కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఒక సొంత ఇంట్లో కంటే కూడా ఈరోజు ఎక్కువగా సార్ వాళ్ళ ఇంట్లో నాకు ఉన్నటువంటి అనుభవాలు అసోసియేషన్ రకంగా నాకు కనిపిస్తాయి. ఎందుకంటే మాకు అక్కడ కూడా సందర్భం రాలేదు అని కూడా చెప్పుకోవడానికి ఈరోజు ఒక సందర్భం వచ్చింది. డాక్టర్ రమణారెడ్డి గారు అందుకని ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం అని చెప్పేసి నేను రకంగా సార్ను ఈ సందర్భంగా నేను వర్ణిస్తున్నాను. సారు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు బ్రెయిన్ ప్రింట్, హార్ట్ ప్రింట్, ఫ్రూట్ ప్రింట్ అని చెప్పేసి డెఫినెట్ గా నేను సార్ నుంచి అదే ఆశిస్తున్నాను. ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక
బెస్ట్ ఇన్పుట్స్ ఆ రకంగా సొసైటీకి సార్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఆ రకంగా ఆశిస్తాం. ఎందుకంటే సార్ దగ్గర ఆ రకమైనటువంటి ఒక టాలెంట్ ఉంది. ఈరోజు చాలా మంది కెరీర్ అని చెప్పేసి ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్ లేకుంటే ఈరోజు సాఫ్ట్వేర్ టైప్ లో వెళ్తున్నటువంటి దీంట్లో ఈ యొక్క మ్యాన్స్క్రిప్ట్స్ యొక్క ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈ యొక్క నాలెడ్జ్ చూస్తున్న తాళపత్ర గ్రంథాలు సార్ అలా అవలీలగా అనేక వీటిని ఎవరో చెప్తూ ఉంటే రాసేయడం కావచ్చు, డిజిటలైజేషన్ కావచ్చు, అవన్నీ కూడా చూస్తున్నాను. ఒక రకమైన భగవంతుడు సార్కి ఇది ఇచ్చారు. కాబట్టి దీంట్లో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఈరోజు ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ లేకపోతే ఈరోజు సొసైటీ గురించి ఈరోజు చెప్తున్నారు. విశ్వ కళ్యాణం గురించి మాట్లాడింది భారత్. ఈ యొక్క విశ్వ కళ్యాణం గురించి మాట్లాడము, లేకుంటే మనకు వేదాల్లో ఉన్నటువంటి ఫిలాసఫీ ఏంటి, అనేక విషయాలు ఈరోజు అవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు కామన్ మ్యాన్ ఈరోజు రీచ్ అయ్యేటట్టుగా, కామన్ మ్యాన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా, ప్రతి ఒక్క సాధారణమైనటువంటి వ్యక్తి గౌరవంగా ప్రౌడిష్ గా ఫీల్ అయ్యేట్టుగా ఈరోజు మనకు ఏన్షియంట్ కల్చర్ గురించి ఎప్పుడు సాధ్యమవుతుంది, దాంట్లో ఏముంది అనేటువంటిది ఈరోజు తెలిసినప్పుడు ఇది. కాబట్టి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం జరుగుతుంది, అదొక యజ్ఞం లాగా ఈరోజు జరుగుతుంది. దాన్ని ఒక సాధనలాగా ఈరోజు ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. రమణారెడ్డి సారు అందరూ కూడా చెప్పినట్టుగా సార్ ఏదో రిటైర్డ్ అయిపోతుంది, రిటైర్మెంట్ వయసుకు మాత్రమే. కానీ సార్ యొక్క ఆలోచనలు, సార్ యొక్క ఇవి ఈరోజు ఇప్పటికి కూడా చాలా ఏమంటారు యంగ్ అటిట్యూడ్ కానీ, ఆ రకమైనటువంటి ఉత్సాహం కానీ రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు వెళ్ళి పనిచేసేటువంటి ఆ ఇనిషియేషన్ ఆ యొక్క ఇది సార్కి ఉంది. సార్ ఇప్పుడు త్రిపుర మనకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మనకు కనిపిస్తుంది. త్రిపుర యొక్క దీనికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నామినీగా ఈరోజు సార్ అక్కడ ఈరోజు వెళ్తున్నాడు. అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటే కూడా చాలా ఈజీగా సార్ వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోతుంది. ఎక్కడ సార్ అంటే ఇగో వెళ్ళాల్సి వస్తుంది 1 week 10 days. ఆశ్చర్యం వేస్తుంది అన్నట్టు. సార్ ఇంటి నుంచి బయటికి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది, నాకు తెలుసు సార్. కానీ ఈరోజు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక యాక్టివిటీని అప్పచెప్పిన తర్వాత దాంట్లో ఈరోజు సిన్సియర్ గా ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్ళేటువంటి ఆ రకమైనటువంటి ఒక నేచర్ రమణారెడ్డి సార్కు ఉంది. కాబట్టి నేను ఎక్కువ సమయం ఇక్కడ తీసుకోదలుచుకున్నది, చాలా విషయాలు పంచుకోవాలని ఉంది. కానీ ఒకటి మరొకసారి భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను, సరికి చక్కటి ఆరోగ్యము, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా సొసైటీ కోసం సర్వ్ చేసేటువంటి ఒక మంచి శక్తిని ఆ రకంగా భగవంతునికి నేను ప్రార్థిస్తున్నాను. రమణారెడ్డి సార్కి ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు సార్ ఇక్కడ ఈ రకంగా ముందుకు వెళ్ళాడు. సార్ కెరీర్ లో ఏది కనపడ్డా కూడా వెనకాల చెప్తారు, ఇంటి మహాలక్ష్మి యొక్క సహకారం లేదని చెప్పేసి. ఆ రకంగా జాన్సన్ యొక్క కోఆపరేషన్ దీని విషయంలో కూడా వెలకట్టలేనటువంటిది. ఎందుకంటే అన్ని రకాలుగా జాన్సన్ ఏదైతే ఇంటి నుంచి ఇచ్చినటువంటి కోఆపరేషన్ అవుతుందో దాన్ని ఆధారంగా సార్ ఈరోజు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను 100% నేను గంటపదంగా నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఆ యొక్క కుటుంబానికి, సరికి అందరికి కూడా భగవంతుడు ఆ రకమైన ఆశీర్వాదం ఇవ్వాలి. రాబోయే రోజుల్లో చక్కటి ఆరోగ్యంతో పాటుగా మరిన్ని ఉన్నతమైనటువంటి పనులు చేయడం కోసం కావాల్సినటువంటి ఒక శక్తిని ప్రసాదించవలసిందిగా ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. లక్ష్మణ్ గారికి శిక్ష అనే శబ్దానికి అధీక సాక్ష్యాన్ని అని చెప్తుంటారు మనవాళ్ళు పెద్దవాళ్ళు. గుడ్ల పగించి చూస్తుంటారు, ఉపన్యాసకులు మాట్లాడుతుంటే ఏం చేయలేకపోయాము అధీక్ష అని. ఇప్పుడు సాయికృష్ణ యాచంద్ర గారు మాట్లాడతారు. వారు సంగీత గేయధార అనేటువంటి ఒక కొత్త నూతన ప్రయోగాన్ని చేశారు. వారి అనేక గేయధార కార్యక్రమాల్లో నేను అధ్యక్షుడుగాను, పృచ్ఛకుడుగాను ఉంటున్నాను. అటు సంగీతంలోను, సాహిత్యంలోను, అటు రాజవంశ మర్యాదల్లోనూ ప్రతిష్ట పొందినటువంటి సాయికృష్ణ యాచంద్ర గారిని ప్రసంగించవచ్చు. అనంత పద్మనాభరావు గారి పూజ్యులు స్వామి చతుర్వేది గారికి ఈరోజు పదవీ విరమణ చేస్తున్న ఆత్మీయులు, హితులు, సన్నిహితులు డాక్టర్ వెంకటరమణారెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇచ్చేసిన ఆహూతులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతమంది పెద్దలు నా ఈ సభలో పాల్గొనే అవకాశం రావడానికి ఒకటే కారణం, రమణారెడ్డి గారు మా వెంకటగిరి సంస్థానం పరిధిలోని ఒక గ్రామంలో జన్మించి వారు అక్కడి నుంచి మలయాళ స్వామి ఆశ్రమంలో చదువుకొని ఇంత పెద్ద స్థాయి రావడానికి కారణభూతమైన ఆ కోటంబేడు గ్రామం మా వెంకటగిరి నియోజకవర్గంలో ఉండటం, ఆ ఊళ్ళో ఉన్న కోటంబేడు గ్రామస్తులందరూ కూడా
మా కుటుంబం వారికి ఎంతో సన్నిహితులు కావడం నాకెంతో సంతోషదాయకమైన విషయం. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ నన్ను రమ్మంటం, ఈ సభలో పాల్గొనే సదవకాశాన్ని కల్పించడానికి కారణభూతమైందని నేను భావిస్తూ ఉంటాను. వెంకటరమణారెడ్డి గారు నేను అనేక పర్యాయాలు ఈ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఈ పుస్తకాలు కావాలి సార్, ఆ పుస్తకాలు కావాలి సార్ అని నేను ఒక్కొక్కసారి శృతి మించిన పద్ధతి కూడా ఉందో అని అనిపిస్తుంటుంది. ఏదో అపరిమితమైన ఆసక్తితో ఆతృతతో వారిని ఇది కావాలి అది కావాలని నేను అడిగినప్పుడు వారు ఏమాత్రం సంకోచం లేకుండా వారైతేమి, వారి స్టాఫ్ అయితేమి, జ్ఞానప్రకాశం గారైతేమి, అటు భాషా గారైతేమి, ఒక్కరేమిటి అందరూ కూడా నాకు సహకరించి ఒక రకంగా నేను ఒక తొందరపడి ఇది కావాలి అది కావాలని ఒక పిచ్చి ఊహలతో నేను తెచ్చిపోయినప్పుడు కూడా వారు ఎంతో సంయమనంతో ఈ పుస్తకాలు తీసుకోండి, ఆ పుస్తకాలు తీసుకోండి, ఈ పర్మిషన్స్ లేవు ఇవి అవి అని కూడా నాకు అవరోధాలు లేకుండా అభ్యంతరాలు లేకుండా కూడా నేను పరిశోధన సాగించేదానికి వారు ఎంతో సహకరించారు. అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య అపూర్వ పదరాగిణి అనే పుస్తకం ప్రచురించడానికైతే మా పదరాగిణి సంస్థ ద్వారా అనేక కీర్తనలు, అనేకమైన గీతాలని బయటికి తీసుకొచ్చి దానికి ప్రాచుర్యం కల్పించడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో కూడా రమణారెడ్డి గారు నాకు ఎంతో సహకరిస్తున్నారు, ఇంకా కూడా సహకరిస్తారన్న విశ్వాసం నాకుంది. వారికి సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు టైర్ కాకుండా రిటైర్ అయ్యారు. అది కేవలం కాలానికి సంబంధించింది, పరిమితికి సంబంధించింది. వారు భవిష్యత్తులో మన సంస్కృతి సంప్రదాయాలకి, మన భారతీయ వైభవాన్ని కూడా వెనకిచ్చే రీతిగా వారు మరింత కృషి చేస్తారని, మన సంస్కృతిని సంప్రదాయాన్ని మరింత ప్రకాశింపజేస్తారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు సభలో స్వామి చతుర్వేది స్వామి వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేను గ్రహించాను. అవన్నీ కూడా నేను ఆచరణలో పెట్టడానికి కూడా నేను ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు. నమస్కారం. వారి రాతప్రతేని మన ఓఆర్ఐలో మాత్రమే ఉంది. 6609 అన్న నంబర్లో ఉన్న ఈ అన్నమాచార్యుల కీర్తనలు కొన్ని ప్రాచుర్యం పొందాయి, కొన్ని ప్రచురణ కూడా నోచుకోకుండా ఇంకా చీకటిలోనే మగ్గుతున్నాయి. ఆ పాటలు కూడా వెలుగు చూడాలని ప్రయత్నం చేస్తూ నేను కొన్ని పాటల్ని స్వరపరిచి ఒక సీడీ రూపంలో కూడా ఒక 2-3 నెలల్లో నేను వెలువరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి కూడా వెంకటరమణారెడ్డి గారు ఈ పాటలు నేను సేకరించడానికి, ఆ పాటలను కూడా అందరి ముందు తేవటానికి చేసే ప్రయత్నానికి వారెంతో దోహదపడ్డారు. కాబట్టి 1-2 పల్లవులు విషయానికి సంబంధించిన స్వామివారి ఆదేశం ప్రకారం వినిపిస్తానని మనవి చేస్తూ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ ముని వినుత దైవరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ అనే కళ్యాణితో ఒక ప్రసిద్ధమైన సంస్కృత రచన ఉంది. అది వినిపించి ఇంకా నన్ను ప్రభావితం చేసిన ఒక పాట ఉంది. స్వామివారికి అతి సన్నిహితమైన శంఖం చక్రం నుండి కూడా ఒక భక్తుడు సెలవు చూసుకుంటూ, శంఖమా పోయి వత్తునా, చక్రమా పోయి వత్తునా, లంకెలై నా 2 భుజాల
మీరు రండి లంకెలై నా రెండు భుజాల మీరు రండి శంఖమా పోయి వద్దునా చక్రమా పోయి వద్దునా పోయి వస్తా